రెండు కప్పలు. ఒక రోజు రెండు కప్పలు వర్షపు నీటిలో ఆడుకుంటున్నాయి. నెమ్మదిగా అవి గెంతుకుంటూ ఒక ఇంట్లోకి వచ్చాయి. అక్కడ పాలు చిమ్మే కుండ ఒకటి ఉంది. రెండు కప్పలు పాలు చిమ్మే కుండలోకి దూకాయి. కప్పలు కొంతసేపు బయటకు రావడానికి ప్రయత్నించాయి, కానీ వారి వల్ల అవ్వలేదు. ఒక కప్ప ఆశ కోల్పోయింది. నేను ఇకపై ఈత కొట్టలేను అని అది కుండలో మునిగిపోయింది. మరో కప్ప మాత్రం ఆశ వదులుకోలేదు. అది ఈత కొడుతూనే ఉంది. దాని కదలికల వల్ల పాల నుండి వెన్న వచ్చింది. కప్ప వెన్నపై ఎక్కి పాలు చిమ్మే కుండ నుండి బయటకు గెంతేసింది. దీని నీతి: తమకు తాము సహాయం చేసుకునే వారికి దేవుడు సహాయం చేస్తాడు. గాలి మరియు సూర్యుడు. అది శరదృతువు రోజు. గాలికి మరియు సూర్యునికి మధ్య వాగ్వాదం జరిగింది. గాలి, నేను నీకంటే బలవంతుణ్ణి అని ప్రగల్భాలు పలికింది. సూర్యుడు మెల్లగా చెప్పాడు, లేదు, నువ్వు కాదు అన్నాడు. అప్పుడే ఒక ప్రయాణికుడు ఒక దుప్పటి చుట్టుకొని ప్రయాణిస్తున్నట్లు వారు చూశారు. గాలి అన్నది, ప్రయాణికుడి నుండి దుప్పటిని ఎవరు తీసివేయగలుగుతారో వారు బలవంతులు. దీనికి అంగీకరిస్తావా అని. సూర్యుడు సరే అని బదులిచ్చాడు. మొదట నువ్వు ప్రయత్నించు అన్నాడు. గాలి వీయడం ప్రారంభించింది. ప్రయాణికుడు అతని చుట్టూ తన దుప్పటిని చుట్టుకున్నాడు. గాలి గట్టిగా ఊదాడు. ప్రయాణికుడు తన దుప్పటిని గట్టిగా పట్టుకున్నాడు. అతను ఇంకా గట్టిగా ఊదాడు. అతను ఇంకా గట్టిగా ఊదాడు. ప్రయాణికుడు తన దుప్పటిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా గాలి వీచింది మరియు దృఢంగా ప్రయాణికుడు తన దుప్పటిని పట్టుకున్నాడు. గాలి విఫలమైంది. ఇప్పుడు సూర్యుని వంతు. సూర్యుడు ప్రయాణికుడిని చూసి మెల్లగా నవ్వాడు. ప్రయాణికుడు దుప్పటిపై తన పట్టును వదులుకున్నాడు. సూర్యుడు వెచ్చగా నవ్వాడు. ప్రయాణికుడికి వేడిగా అనిపించింది. వెంటనే అతను దుప్పటిని తీసేశాడు. సూర్యుడు బలవంతుడిగా ప్రకటించబడ్డాడు. క్రూరమైన శక్తి సాధించలేనిది మధురమైన చిరునవ్వు సాధించగలదు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.